ఎమ్మెల్యేలు మంత్రులు జిల్లా కలెక్టర్ల సోంటి పెద్ద ఆఫీసర్లు అప్పుడప్పుడు సర్కారు బడులు సర్కారు దవాఖానలు హాస్టళ్లను తనిఖీలు చేస్తుంటారు కదా. ఇక అట్నే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సార్ కూడా లింగాల తహసీల్దార్ ఆఫీస్ను తనిఖీ చేసేందుకు పోయిండు నిన్న. పాపం తెల్లారంగా 12 గంటలకి ఆగమాగంతో పోయిండట ఆఫీస్కు. గంత దబ్బున ఎవరన్నా డ్యూటీలకు వస్తారా ఎమ్మెల్యే గారి కథ కాకుంటే? ఇక చూడుర్రి ఎట్లా గాయగా చేసిండు అందరినీ. సర్కారు ఉద్యోగులు అంటే ఆఫీసుకు ఆల్చంగొచ్చుడు, టైం కాకముందే వెళ్ళిపోవుడు, చెప్పపెట్టకుండా సెలవులు పెట్టుడు, పనుల మీద వచ్చే పబ్లిక్ ను చెప్పులు అరిగేటట్టు దిప్పించుకునుడు, లంచాలు తీసుకునుడు, ఇగో గిసొంటి ప్రాథమిక లక్షణాలు పద్ధతులు సాంప్రదాయాలు అనేటివి ఉంటాయి. అవి లేకపోతే అసలు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులేనా అన్న అనుమానాలు వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి మన దేశంలో. ఈ ముచ్చట తెలిసిన లింగాల తహసీల్దార్ ఆఫీసును తనిఖీ ఎత్తేందుకు వచ్చిండు ఈ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సారు. అగో ఎంఆర్ఓ గారి సీటు మీదే కూర్చున్నట్టే ఆ ఎంఆర్ఓ సార్ వారు ఇంకా రాలేదన్నట్టే. 12 కావస్తున్నా రాకపోవడేంది, ఏది ఫోన్ కలుపు అని అసిస్టెంట్ చెప్పగానే కల్పించిండు. నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు అంతే, నువ్వు ఎక్కడ ఉంటే నాకు ఎందుకు చెప్పు. నువ్వు డ్యూటీ 11 గంటలకు రావాలా, 5 వరకు పోవాలి. ఎప్పుడన్నా చేసిన వాడు డ్యూటీ 11 గంటలకు వచ్చి 5 గంటలకు పోయిన సందర్భాలు ఉన్నాయా? నీ గుండె మీద చేసేసుకొని చెప్పు. అది ముచ్చట. ఎందుకు రాలేదని ఎంఆర్ఓ గారిని ఫోన్ చేసి అడిగితే ఇవాళ లీవ్లో ఉన్న సార్ అని చెప్పిండట. ఇవాళటి ముచ్చట పక్కకు పెట్టు, అసలు నువ్వెన్నడన్నా 11 గంటలకు వచ్చి 4 దాకా ఉన్నావా, నీ గుండె మీద చేసుకొని చెప్పు అని అడిగిండు. ఈ రోజు నేను వచ్చిన చెల్లు పెట్టినాని పాండు, నీవు నీకే కదా తెలివి ఉంటే నేను కన్నమ్మ కట్టాల ఆలోచన, నాకేంటో తెలివి ఉన్నా. అసలు ఆ ఎంఆర్ఓ గారు డ్యూటీకే చక్కగా రాట. వచ్చినా సరిగ్గా 2 గంటలు కుర్చీ మీద కూర్చుంటే ఆయనతో ఆ కుర్చీ ఏడ అతుకపోతుందో అని చెప్పి లేచి వెళ్ళిపోతాడట. ఆఫీసులో కొలువు చేసే సతీష్ అనే కంప్యూటర్ ఆపరేటరే అనధికారికంగా ఎంఆర్ఓ గారి లెక్క పనులు జగబెడుతుంటాడట. ఇక ఆ సతీష్ ఎంత చెప్తే ఎంఆర్ఓ గారికి అంతేనట. అయితే ఇంకా గమ్మత్ చూడు, ఆ సతీష్ అనేటాయన కూడా ఆఫీసులో లేడు. నువ్వేం పని చేస్తున్నావు? లీవ్ పెట్టాలి కదా. ఇష్టం వచ్చినాడు. మీ ఆఫీస్ ఎంత దరిద్రంగా ఉంది తెలుసా? చేపల మార్కెట్ కన్నా దరిద్రంగా ఉంది. ఎవడు రాడు టైం, ఇష్టం వచ్చినాడు. మరి లీవ్ పెట్టిండా అని అడిగితే పెట్టిండి సార్ అని మొదలు అబద్ధం చెప్పిండి సార్. ఎవలో ఏదైతే చూపెట్టమని అడగంగానే నీళ్ళు నవ్విలిండు. కథం, ఏం తమాషా చేస్తున్నావా, లీవ్ పెట్టకుండా ఎట్లా పోతాడు అని మంచిగా అరుచుకుండు. సూపర్విజన్ లేదేం లేదు, లీవ్ పెట్టకుండా ఎట్లా పోతాడు? 13 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు తెలుసా నీకు? తర్వాత ఆర్డీఓ గారికి ఫోన్ చేసిండు. ఇష్టం వచ్చినాడు వస్తారు, ఇష్టం వచ్చినాడు పోతారు. తహసీల్దార్ ఏమిటి, ఆయనకి ఇష్టం ఉంటే చేస్తానే కూడా చేయడు. ఆర్డీఓ గారు, నేను ఈ లింగాల ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిన, ఆయన రోజు 12 నుంచి 1 గంట మధ్య వస్తాడు. 3కి వెళ్ళిపోతాడు. వినండి, 3కి వెళ్ళిపోతాడు. కలెక్టర్ సూపర్విజన్ లేదు, మీ సూపర్విజన్ లేదు. ఈడ వాడు ఆ కంప్యూటర్ ఆపరేటర్ 13 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. వాడు లోకలోడు, వాడు పొలిటికల్ లీడరు. గిట్లా ఆర్డీఓకు కలెక్టర్కు రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాస్ సార్ కూడా ఫోన్లు చేసి ఎంఆర్ఓ గారి భాగవతం బయట పెట్టిండు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరిండట. ఏందో కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా సక్కగా కాదన్న సంగతి తెలిసిన ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నట్టుండు కదా ఎమ్మెల్యే గారు అనుకున్నారట. ఎంఆర్ఓ ఆఫీసుల తనిఖీ సంగతి ఎరికైనా లింగాల పబ్లిక్ అంతా. ఆర్డీఓ గారు మీరు చేస్తున్న మీరు డ్యూటీ అయినట్టు కాదు. ఇప్పుడు పెట్టండి, ఈ తహసీల్దార్ మీద కంప్లైంట్ పెట్టండి.